ఇంట్లోకి రావద్దన్నారా? అశ్విన్ ఎక్కడికి వెళ్ళిపోయాడా? ఫోన్ చేసి మాట్లాడవే. చేశానక్క. ఒకసారి ఫోన్ తీస్తే ఇంటికి వెళ్ళు అశ్విన్ అని చెప్పాను. వెళ్ళనని చెప్పి కట్ చేశాడక్క. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీసి మాట్లాడడం లేదు. ఎక్కడున్నాడంట? తెలీదక్క. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైనా తిన్నాడో లేదో. పోతే పోని, ఎక్కడికెళ్తే మనకేంటి? ఏంటక్క అలా అంటున్నావు? అవునే, నీకోసం ఇంటికి వస్తే మొహం మీద తలుపేసి వెళ్ళిపోమ్మని చెప్పావు కదా. అలాంటప్పుడు తను ఎక్కడుంటే నీకేంటి, తినకపోతే నీకేంటి? నువ్వు కూడా అందరిలా మాట్లాడుతున్నావేంటక్క? అశ్విన్ని అలా ఎందుకు వెళ్ళిపోమన్నాను నీకు తెలీదా? మీ బావగారు మాట్లాడక్క. ముందు నీ శ్రీవారి సంగతి తెలియక నేను మా శ్రీవారితో మాట్లాడతాలే. దానికి దీనికి సంబంధం ఏంటక్క? మాట్లాడు నువ్వు. పాపం బావగారు నీతో మాట్లాడాలని చేస్తే ఇలా చేయడం తప్పక్క. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నా సంగతి వేరక్క. ఏం పనులు చేస్తున్నారో బావగారు? అంత కొంపలు మునిగే పనులేమీ ఉండవు. తర్వాత మాట్లాడొచ్చులే. ఫోన్ ఇలా ఇవ్వు. బావగారు, అక్క పక్కనే ఉంది, మాట్లాడండి. ఇదిగో. ఆనంది, ఆగు. నీతో మాట్లాడాలని కాల్ చేశాను. నాతోనా? ఏంటి బావగారు? మా తోడలుడు నాతోనే ఉన్నాడు. తోడల్లుడా? అశ్విన్ నాతోనే ఉన్నాడు ఆనంది. ఏంటి మీరనేది? అశ్విన్ మీతో ఉన్నాడా? అవును, నాతోనే, నా ఇంట్లోనే ఉన్నాడు. నిజమా బావగారు? అబద్ధం చెప్తానా? అంటే అశ్విన్ మీ ఊరికి? కాదు కాదు, నేనే హైదరాబాద్ వచ్చాను. మీరిక్కడికి ఎప్పుడు వచ్చారు? ఎందుకు వచ్చారు? నీకోసం హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకొచ్చాను. ఒక ఇల్లు కూడా తీసుకున్నాను. రేపే డ్యూటీలు జాయిన్ అవ్వాలి. ఈలోగా నీకోసం వద్దామని వస్తూ ఉంటే దారిలో మా సోదరుడు, అదే మా తోడలుడు కనిపించాడు. జరిగింది మొత్తం చెప్పాడు. అయితే మనిద్దరం కలిసే ఉందామని చెప్పి మన ఇంటికి తీసుకొచ్చాను. మన ఇల్లేంటి? అవును, నువ్వు కూడా త్వరలోనే నా దగ్గరకు వస్తావు కదా. అది అనుకోకుండా జరిగింది, అందుకనే మీకు చెప్పలేదు. క్షమించండి. నేనేమనుకోనులే, అర్థం చేసుకున్నాను అమృత. ఆనందికి చెప్పకుండా తనకి తాళి కట్టానని పాపం అశ్విన్ చాలా బాధపడుతున్నాడు. కానీ ఒకటే ఆనంది, అశ్విన్ మంచి పనే చేశాడు. మొత్తం విన్న తర్వాత అశ్విన్కి ఆనంది మీద ఎంత ప్రేముందో నాకు అర్థమైంది. సమర్థిస్తున్నారా బావగారు? నువ్వు ఒప్పుకోకపోతే తను మాత్రం ఏం చేస్తాడు ఆనంది? నేను ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు. ఫోన్ తనకివ్వండి, మాట్లాడతాను. తను లోపలున్నాడు, నేను బయటున్నాను ఆనంది. కొత్తలుడు కదా, అలిగాడు. ఫోన్ ఇచ్చినా మాట్లాడ్డు. అశ్విన్ అలా ఉంటున్నాడంటే నాకోటి అర్థమైంది ఆనంది. ఏంటి? నువ్వు తన మనసుని చాలా గాయపరిచావు, అవునా? తనతో అలా మాట్లాడుతున్నప్పుడు నా నరాలు తగ్గిపోయినంత పనైంది బావగారు. కానీ నాకింకొక మార్గం కనిపించలేదు బావగారు. అలా మాట్లాడితే తనకి నా మీద విరక్తి కలుగుతుందనుకున్నాను.
తనని ఇంటికి వెళ్ళమని చెప్పండి. వాళ్ళ అమ్మగారు తిండి కూడా తినడం లేదని ప్రసన్న చెప్పింది. వెళ్తానని చెప్పాడు. తను అలా వెళ్ళాలి అంటే నువ్వు తనని అర్థం చేసుకోవాలి అంటున్నాడు. అది జరగదు బావగారు. అయితే ఇంటికి వెళ్ళడం కూడా జరగదు. అది కాదు బావగారు. తనకెప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాడు. రెండు వైపులా పదునున్న కత్తిలా నీకు మాత్రమే పంతమా? తనకే ఉంటుందిగా. నా దగ్గర ఉన్నాడని చెప్పా కదా, నువ్వు దిగులు పడకానంది. నేను చూసుకుంటాను. సరే, నా శ్రీమతితో కొద్దిసేపు మాట్లాడుకోవాలి. ఫోన్. హలో బ్రదర్, నీ మ్యాటర్ పోస్ట్ అయింది కదా. నేను నా వైఫ్తో కాస్త పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఏంటండి భర్తీ గారితో అలా చెప్తారు? ఏమైనా అనుకోడా? ఏమీ అనుకోలే, కానీ ఏంటి సంగతులు? ఏముంటాయి? ఏం లేవా? నిజం చెప్పనా? చెప్పు. మిమ్మల్ని చూడాలని ఉంది. అవునా? అవును. గుడ్ మార్నింగ్ అశ్విన్. అశ్విన్, అశ్విన్. శ్రీధర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. నిద్ర బాగా పట్టిందా? అవును, మధ్యాహ్నం షిఫ్ట్ అని చెప్పారు, అప్పుడే బయలుదేరారేంటి? అదా, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ సబ్మిట్ చేయాలి. ఆహా. రిజిస్టర్లో పేరు కూడా ఎంట్రీ చేయించుకోవాలి. ఆ తర్వాతే డ్యూటీ వేస్తారు. అది కాకుండా కాస్త ముందే వెళ్తే డ్రైవర్ని కండక్టర్ని పరిచయం చేసుకోవచ్చు కదా. సరే. సర్లే, ఆ ఫ్లాస్కోలో కాఫీ ఉంది, తాగేసేయ్. అలాగే అక్కడ హాట్ బాక్స్లో టిఫిన్ ఉంది, తినేసేయ్. ఓకే? ఆ ఒక్కటి చెప్పకు శ్రీధర్. అదేంటి, రాత్రి కూడా నువ్వేం తినలేదు? ఆనంది మనసు మారే వరకు నేను ఇంతే. ప్రేమ దీక్ష? అలా అని కాదు, తినాలని మైండ్లో లేదు. దయచేసి నన్ను కంపెల్ చేయొద్దు ప్లీజ్. సరే, నీ ఇష్టం. ఈ హైదరాబాద్లో అమృత వచ్చేదాకా ఒంటరిగా ఎలా ఉండాలా అనుకున్నాను. నువ్వు దొరికావు బ్రో, థ్యాంక్స్. కానీ నీతో ఒక ప్రాబ్లం ఉంది. అది రాత్రి తెలిసింది. ఏంటి బాసు? నిద్రలో నన్ను ఆనంది అనుకుని అయ్యో కాళ్ళు మీద వేసి మొహం నిండా ముద్దులు పెడుతూనే ఉన్నావు. అబ్బాబ్బా. చచ్చా, నేనేం అలా చేయను బాసు. జస్ట్ కిడింగ్. ఓకే. అవును, ఎలా వెళ్తావు బ్రో? మా ఆర్టీసీ బస్ ఉందిగా, మనకి ఫ్రీయేగా. పోనీ నా బైక్ తీసుకెళ్ళు. వద్దు. ఏ, ఎందుకని? నువ్వెక్కడికైనా వెళ్ళాలంటే ప్రాబ్లం కదా. అదీ కాక అది కాక ఒకవేళ ఆనందికి మనసు మారి అలా అలా సరదాగా తిరిగొద్దాం, శ్రీవారు రండి అని పిలిచిందనుకో, నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి కదా. అంత సీన్ లేదు బాసు. ఆవిడ గారి కోపం పోవడం అంత ఈజీ కాదు. ఇది ఒక రకం థ్రిల్లే బ్రో. అవునా? మరి పెళ్ళయి బ్రహ్మచారిగా బ్రతకడం అంటే థ్రిల్లే కదా. థ్రిల్లేమో గాని మనసంతా ఏదో గుచ్చుతున్నట్టుంది బాసు. బా, హార్ట్ టచింగ్గా ఉంది బ్రో. సరే, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ఓకే, బాయ్.